సార్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా మంది చనిపోయారు గదా! 250 అబోవ్ వాళ్ళందరిని కూడా సివిల్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి అంటే వాళ్ళ మృతదేహాలను అక్కడికి తీసుకెళ్ళిపోయారు. డీఎన్ఏ టెస్టులు చేస్తున్నారని జెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆ సివిల్ హాస్పిటల్ దగ్గర ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకొచ్చింది సార్. అక్కడ హాస్పిటల్ బయటే ఒక సంచిలో 2 తలలున్నట్టుగా చెప్తున్నారు. మరి ఈ తలలు ఫ్లైట్ ప్రమాదంలో చనిపోయిన వారివేనా? లేకుంటే ఇంకెవరియి అన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. అందులో ఒక తలకు సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు కూడా అక్కడికొచ్చేసారని కూడా చెప్తున్నారు. మరి ఎవరి తలలు? దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అలాగే ఇప్పటి వరకు కూడా చాలా మంది మృతదేహాలు వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడికచ్చి గొడవలు పెడుతున్నాయంట. అంటే ఇప్పటి వరకు కూడా గుర్తించలేదు ఎవరివి అని చెప్పేసి. మరి ఆ ప్రాసెస్ ఎంతకాలం నడుస్తుంది? ఎలా గుర్తిస్తారు? ఎవరి డెడ్ బాడీలు ఎలాంటివి అని చెప్పేసి దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ మీరు? ఇప్పుడు ఎందుకంటే ఒక క్రాష్ జరిగింది. క్రాషు 787 బోయింగ్ 787 బార్ 8 డ్రీమ్ లైనర్ విమానం. అందులో 242 మంది ప్రయాణిస్తున్నారు. ఇంక్లూడింగ్ పైలట్ అండ్ క్రూ. సో, 241 మంది చనిపోయినారు. ఒక్క రమేష్ విశ్వాస్ కుమార్ తప్ప మిగతా అందరూ కూడా చనిపోయారు. అతను మాత్రం పెద్ద గాయాలు ఎక్కువగా కూడా లేదు. హాయిగానే ఉన్నాడు. సో, అయితే ఈ 241 మంది ప్లస్ 38 మంది మెడికల్ స్టూడెంట్లు ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం డాక్టర్లు 38 మంది చనిపోయినారు. టోటల్‌గా 279 మంది ఇప్పటి వరకు చనిపోయినట్టు చెప్తున్నారు. సో, ఇదేందంటే విమానం కూలినప్పుడు మంటలు ఎందుకంటే ఫ్యూయల్ 1,50,000 లీటర్స్ ఏవియేషన్ ఫ్యూయల్ ఉంది దాంట్లో. సో, అందువల్ల అది ఒక్కసారిగా మండుకున్నప్పుడు ఏమైందంటే దాదాపు 1500 సెల్సియస్ డిగ్రీ ఉష్ణోగ్రత అక్కడ రిలీజ్ అయింది. అందువల్ల ఆ స్థాయి మామూలుగా మనం 40 డిగ్రీలకే ఇక్కడ ఎండల్లో మన వల్ల కాకుండా ఉంటాం బయటికి. 40 వస్తేనే బయట కోడిగుడ్లు, ఆమ్లెట్‌లు ఇవన్నీ కనపడుతుంటాయి. అలాంటిది 1500 అంటే మనం ఊహించుకోవచ్చు. బర్న్ అయిపోయినాయి. మొత్తం కరిగిపోయినాయి బాడీలన్నీ. సో, ఈ నేపథ్యంలో ఏమైందంటే ఇప్పుడు ఎవరి బాడీ ఏంటి? బాడీనే లేనప్పుడు దేన్ని ఎలాగా గుర్తించాలి అన్నది పెద్ద ప్రశ్న. ఈ వీళ్ళందరినీ ఈ శిథిలాల శరీర శిథిలాలన్నిటిని గూడా దగ్గరలో ఉన్న అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ అని ఉంది. అక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడేమైందంటే ఇందులో మళ్ళీ 53 మంది యూకే అంటే ఇంగ్లాండ్‌కి సంబంధించిన ప్రయాణికులు, 7 మంది పోర్చుగీస్ ప్రయాణికులు, ఒక కెనడియన్ ప్రయాణికులు ప్యాసింజర్ ఉన్నారు. సో, ఇప్పుడు వాళ్ళు తర్వాత దేశంలో వివిధ ప్లేసుల నుంచి ఇక్కడ నుంచి అంటే ముఖ్యంగా నార్త్ ఇండియాలో లేకపోతే గుజరాత్‌లో ఇక్కడ నుంచి లండన్‌కి వెళ్తున్న వాళ్ళు ఎందుకంటే లండన్‌లో గాతిక్ ఎయిర్‌పోర్ట్‌కి ఇది ఎళ్తుంది. అక్కడికెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ గూడా ఉండదు. అక్కడి నుంచి టూరిస్టులుగా వచ్చినోళ్ళు, లండన్‌లో సెటిల్ అయిన ఇండియన్స్ ఇలాగా రకరకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. ఇదేందంటే వీళ్ళని ఎలా గుర్తించాలనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడేందంటే రెండే మార్గాలున్నాయి. ఒకటి డీఎన్ఏ మ్యాపింగ్. అంటే ఏదన్నా ఒక అవయవం దొరికితే ఒక చెయ్యో, కాలో ఇట్లాంటి అవయవం దొరికితే దాని నుంచి డీఎన్ఏ మ్యాపింగ్ జేస్తారు. తర్వాత ఈ బంధువుల అంటే వాళ్ళ నాన్న గావచ్చు, కొడుకు గావచ్చు, కూతురు గావచ్చు అంటే పిల్లలు గావచ్చు, తల్లిదండ్రులు గావచ్చు, అన్నదమ్ములు గావచ్చు వాళ్ళ డీఎన్ఏని మ్యాచ్ చేయాలి. ఇప్పుడు ఈ డీఎన్ఏని మ్యాచ్ చేయాలంటే దాదాపు అన్నీ కలిపి ఒక 1000 మందికి డీఎన్ఏ టెస్టులు చేయాలి. సో, ఇప్పుడు ఒక్కొక్క డీఎన్ఏ టెస్ట్ చేసి దాని రిజల్ట్‌లు వచ్చి దాని మ్యాచింగ్ ఇదంతా ఒక్కొక్క ప్రాసెస్‌కి మినిమమ్ 70 గంటల నుంచి 100 గంటలు పట్టే అవకాశం. రెండవది ఆ డీఎన్ఏ కూడా కుదరని పక్షంలో మొత్తం బాడీ అంతా కాలిపోయిన పక్షంలో ఏమవుతుందంటే డెంటల్ రికార్డ్స్ పళ్ళు మాత్రం కాలిపోకుండా కంప్లీట్‌గా కాలిపోకుండా ఉంటాయి. సో, డెంటల్ రికార్డ్స్ గాని ఆల్రెడీ గాని ఉంటే అంటే ఈ విమానంలో నుండి చనిపోయిన వాళ్ళు గతంలో డెంటల్ హాస్పిటల్‌కి పోయి గాని వాళ్ళు ఎక్స్‌రేలు అట్లాంటివి తీసుకొనుంటే వాటికి సంబంధించి అంటే చార్ట్స్ అండ్ రేడియోగ్రాఫ్స్ అంటారు. ఈ చార్ట్స్ అండ్ రేడియోగ్రాఫ్స్ గాని ఆల్రెడీ ఉంటే వాటిని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దొరికిన ఈ దంతాలకు సంబంధించిన చార్ట్ అండ్ రేడియోగ్రాఫ్ క్లీన్ చేసి దాన్ని ఇవ్వాలి. ఇదంతా కూడా విచిత్రమైన విషయం. మనకి గతంలో మంగళూరులో 2010లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ క్రాష్ అయినప్పుడు కూడా దాదాపు 22 బాడీస్‌ని ఐడెంటిఫై చేయలేకపోయారు. తర్వాత 12 బాడీస్ మారిపోయినాయి. ఎవరు బాడీ ఒకరి బాడీ ఇంకొకరికి ఇచ్చేసిన ఇది అక్కడ ఉంది.
ఆ తర్వాత వాళ్ళు గుర్తించారు. ఏదో వాళ్ళ కొండ గుర్తులు ఉంటాయి. చేతి మీద మచ్చో, ఇంకోటో వాళ్ళు కనిపెట్టే అవకాశం ఉంటది వాళ్ళ తల్లిదండ్రులు. సో, అలాగా మారిపోయి అప్పుడు గూడా పెద్ద గోలయింది. సో, ఇప్పుడు గూడా ఇదే పరిస్థితనమాట ఇక్కడ. సో, డాక్టర్లకి, నర్సులకి వాళ్ళకే హారిబుల్ సిట్యుయేషన్. ఎందుకంటే ముక్కలు ముక్కలైపోయినాయి. బర్న్ అయిపోయింది. ఆ స్మెల్లు, ఆ దృశ్యాలు వాళ్ళు గూడా మనుషులే గదా! వాళ్ళు ఇప్పుడు జీవితంలో ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. సో, ఒక్కసారిగా ఇంత ఇదవ్వడంతో అవన్నీ చేయడానికి స్టాఫ్‌లు సరిపోరు. అదొక ప్రాబ్లమ్ అయితే లాజిస్టికల్ ప్రాబ్లమ్. ఇప్పుడు వచ్చే వాళ్ళకందరికీ ఎయిర్ ఇండియా వాళ్ళు మేము ప్రొవైడ్ చేస్తాము. ట్రావెల్ ట్రాన్స్‌పోర్టు తర్వాత ఇక్కడ అకామిడేషన్ అన్నారు గానీ అది కరెక్ట్‌గా జరగట్లేదని జెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఎవడి లైఫ్‌లో వాడు పడిపోతారు. ఎవరి సమస్యలో ఆల్రెడీ ఎయిర్ ఇండియా విమానాలు మొన్న థాయిలాండ్ నుంచి బయలుదేరిన ఫుకెట్ నుంచి బయలుదేరిన విమానం బాంబు ఉందని జెప్పి అది దిగడం. నిన్న మళ్ళీ లండన్‌కి పోయే ఇంకొక ఎయిర్ ఇండియా విమానం దుబాయ్‌కనుకుంటా. దాంట్లో పవర్ లేక 5 గంటల పాటు ఎయిర్ కండిషన్ లేక దాని మీద పెద్ద గొడవలు జరిగాయి. ఇలాగ ఎయిర్ ఇండియాకి సమస్యల చుట్టుముట్టాయి మొత్తంగా. ఇంకోటి ఇన్సూరెన్సు దాదాపు 2,700,00,00,000 వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇవన్నీ గూడా గందరగోళంగా ఉంది. ఈ సిట్యుయేషన్‌లో ఏందంటే అక్కడ ప్రయాణికులొచ్చి మా వాళ్ళ శరీరాలెన్నయివ్వండి, బాడీస్ ఇవ్వండి. చనిపోయి మేము బాధపడుతుంటే బాడీస్ కూడా మీరు ఇవ్వట్లేదు. ఎన్ని రోజులుగా మేము వెయిట్ చేయాలి అని వాళ్ళు ఆహ్, ఏడుస్తూ, తిడుతూ ఉన్నారు. ఇప్పటివరకేందంటే ఓన్లీ 35 మంది మాత్రమే గుర్తించారు. సో, ఈ 35 మందిది మాత్రమే హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ హ్యాండ్ ఓవర్ చేసిన పద్ధతి కూడా ఏందంటే వాళ్ళు శవపేటికలో పెట్టి ఇవ్వమని అడుగుతున్నారు. నిజానికి శవపేటికలో పెట్టిచ్చేంత శవాలేమి లేవాడ. అంతా కట్ అయిపోయినాయి. అందుకని సెపరేట్‌గా వైట్ కిట్స్ లాంటివి తయారు జేసి, ఆ కిట్‌లలో బెట్టి, వాటిని సీల్ జేసిస్తున్నారు. సీల్ జేసిస్తే ఇది మా వాళ్ళదా కాదా నాకెలా చెక్ చేయాలి? నువ్వు ఇస్తన్నావు సీల్ జేసి మంచిదే. కానీ అది నేను చెక్ చేసుకోవడానికి నువ్వు సీల్ జేసేస్తే నేనెలా చెక్ చేసుకోవాలి? కాబట్టి నేను చెక్ చేసినాక మీరు సీల్ జేయాలి గానీ, ముందే మాకు సీల్ జేసి ఎలా ఇస్తున్నారు? అని వాళ్ళు అడుగుతున్నారు. సో, ఇప్పుడేమైందంటే ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అలా ఇచ్చిన ఒక కిట్‌లో మీ ఓన్లీ తల మాత్రమే ఉంది మీ వాళ్ళది అని ఒక అతనిది మీ తల మాత్రమే మాకు దొరికింది. తలని మేము ఐడెంటిఫై చేసాం. ఇది మీదే అని ఆ బంధువుల ఐ డీఎన్ఏ చెక్ చేసి, ఆ డీఎన్ఏకి సంబంధించిన మ్యాచింగ్ తల తీసుకొని వాళ్ళకిచ్చారు. రెండోది వాళ్ళ దగ్గర ఐడీ కార్డ్‌లు, రికార్డ్‌లు ఇతనికి సంబంధించినవి గూడా ఐడీలు ఇవన్నీ తీసుకొని కంపేర్ చేసుకొని ఇచ్చారు. ఎందుకంటే మంగళూరులో లాగా ఒకరిది ఇంకొకరికి మారిపోకుండా ఉండడం కోసం ఈ జాగ్రత్తలు తీసుకొని ఇచ్చారు. అయితే వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు. లేదు మేము చెక్ చేయకుండా మేము తీసుకెళ్ళము. ఇది మాదేనా కాదో మాకెలా తెలుస్తది? మేము మళ్ళీ అంత దూరం నుంచి రాలేము. చెక్ చేయాలని చెప్తే సరే అని వీళ్ళు ఆ సీల్ ఓపెన్ చేసి ఆ జిప్ ఓపెన్ చేసి చూస్తే అందులో షాకింగ్‌గా 2 తలలున్నాయి. ఒక ఒకర తల మాత్రం వాళ్ళది. ఇంకొక తల ఎవరిదో తెలీదు. ఇది విచిత్రంగా ఉంది అసలు. వీళ్ళు మీరు అదెలా జరుగుతుంది? 2 తలలు కలిసి మీరు ప్యాక్ చేసి ఎలా ఇచ్చేస్తారు ఒక తల అని జెప్పి, అని ఇప్పుడు అక్కడ గొడవ జరుగుతుంది. దీని చుట్టూ మళ్ళీ అక్కడ మీడియా ఏం చేస్తుంది? అసలు ఈ 2 తలలు ఎవరివి? అందులో ఒక తల వీళ్ళదంటున్నారు. ఇంకొక తల ఆల్రెడీ యాక్సిడెంట్‌లో జరిగిందా? లేకపోతే ఫ్లైట్‌లోనే అదేమన్నా బ్యాగ్‌లో ఉందా? ఎందుకంటే ఇప్పుడు రకరకాల కుట్ర థియరీలొస్తున్నాయి గదా! ఈవెన్ బతికిన రమేష్ విశ్వాస్ కుమార్‌కి సంబంధించి గూడా అనేక అట్లా కుట్ర కాన్స్పిరసీ థియరీలొస్తున్నాయి. అలా ఎలా బతికాడతను? అతను నిజంగానే ఫ్లైట్‌లో ఉన్నాడా? లేకపోతే ఆ ఏరియాలో అక్కడ ఉన్నాడా? అసలు ఎవరతను? ఇదంతా గూడా డౌట్‌లయితే వస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా పాకిస్తాన్‌కి మనకు వార్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ వస్తున్నాయన్నమాట. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ బ్యాగులు ఇవన్నీ గూడా పరిశీలించడానికి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రంగంలో దిగిందని జెప్తున్నారు. అట్లాగే అమెరికాకు సంబంధించి ఎన్‌టీఎస్‌బీ అంటారు. నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సెక్యూరిటీ బ్రాంచ్ అది రంగంలోకి దిగింది. యూకే అంటే యునైటెడ్ కింగ్‌డమ్ అంటే ఇంగ్లాండ్‌కి సంబంధించి వాళ్ళు గూడా 53 మందన్న ఉన్నారు గాబట్టి వాళ్ళు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు రంగంలో దిగారు. ఇటు బ్రిటిష్ ఫారిన్ కామన్‌వెల్త్ డెవలప్‌మెంట్ ఆఫీస్ అని ఉంటది. వాళ్ళు ఐడెంటిఫికేషన్‌లో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఇటు ఫెడరల్ ఏవియేషన్
అడ్మినిస్ట్రేషన్ అమెరికాది. వాళ్ళు రంగంలో దిగారు. ఇలా వీళ్ళందరూ దిగి ఇక్కడ కూడా ఇవన్నీ పరిశీలిస్తున్నారు. ఈ బాడీలో ఏమన్నా టెర్రరిస్టులు ఎవరిదన్నా ఉన్నాయా? అన్న యాంగిల్‌లో గూడా పరిశీలిస్తున్నారు. అంటే ఒక కాన్స్పిరసీ థియరీ ఏమంటే ఇది హైజాక్ జేసి వాళ్ళు కావాలని కూల్చారు. ఒక టెర్రరిస్ట్ అక్కడ సూసైడ్ బాంబర్ ఉండొచ్చు అన్న ఒక ఇది గూడా వస్తుందన్నమాట.